హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. మనతో పాటు ఉన్నారు జగదీష్. హాయ్ జగదీష్. హలో హాయ్. టీసీఎస్ లాంటి ఒక మంచి కంపెనీలో జాబ్, సడన్ గా ఇప్పుడు కొంచెం జాబ్ గ్యాప్ ఇచ్చారు. ఫుల్ గా ఈ ప్రొఫెషన్స్ లో చేంజ్ అవుదాము యూట్యూబర్ గా అండ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి నేను విన్నాను. జాబ్ వచ్చి నా పేరెంట్స్ కోసం, నేను జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకున్నా. ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు నీకు ఇప్పుడు వరకు? అంటే నేను కౌంట్ చేసుకోలేదు, బట్ మేబీ మోర్ దెన్ 50 ప్రపోజల్స్. మోర్ దెన్ 50 ప్రపోజల్స్. ఏంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అల్టిమేట్ గోల్ హీరో అవ్వాలనే. లైక్ సో మీ పేరెంట్స్ ఏమన్నారు? అంటే ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మీరు మీ జాబ్ క్విట్ చేసి వచ్చారు కదా, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? మై ఫాదర్ సపోర్ట్స్ మీ అలాట్. ప్రతిదానికి నేను ఉంటా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి చెయ్యి, మంచిగా చెయ్యి. బేసిక్గా అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ అమ్మాయిలతో రీల్స్ చేస్తున్నారు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాక్టింగ్లో ఫ్రెండ్స్ కానీ మోడలింగ్లో లైక్ కలిసి పాజిటివ్ వేలో లేదు ఆర్గానిక్గా ఒక ప్రమోషన్ అనేది మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక బ్రాండ్కి ప్రమోట్ చేయాలి. మీరు యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి సో మీకు ఎంత వస్తుంది మంత్లీ యూట్యూబ్ మీద కానీ అండ్ ఇన్స్టా మీద కానీ మీకు అమౌంట్ ఎంత వస్తుంది? సో ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ అయితే ఒక 70 to హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈ రోజుల్లో అందరూ టీవీలు చూడడం చాలా తక్కువైపోయిందండి. ఫోన్స్ ఎవరు చూసినా రీల్స్, యూట్యూబ్ తప్ప టీవీలు చూడడం చాలా తక్కువైపోయింది. సో కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాంటి ఒక కంటెంట్ క్రియేటర్ అండ్ డాన్సర్ మనతో పాటు ఉన్నారు. ఎవరో గారు జగదీష్. సో తనతో మాట్లాడదాము. తను యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ ప్రొఫెషన్కి ఎలా వచ్చారు? జస్ట్ టైం పాసా లేదా నిజంగా సీరియస్గా తీసుకున్నారు ఈ ప్రొఫెషన్ గురించి? తను అడిగి తెలుసుకుందాం. హాయ్ జగదీష్. హలో హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి, మీరు? నేను సూపర్ అసలుకి. నైస్. సో టీసీఎస్ లాంటి ఒక మంచి కంపెనీలో జాబ్, సో ఇంట్లో హ్యాపీగా ఒక ప్యాంపర్ కిడ్ మీరు. సో హ్యాపీ లైఫ్ అంతా అవుతున్నప్పుడు చూస్తున్నాం, మీ రీల్స్ కూడా చూస్తున్నాము, అన్ని రీల్స్ అన్ని చూసాను నేనైతే. సో సడన్గా ఇప్పుడు కొంచెం జాబ్ గ్యాప్ ఇచ్చారు. ఫుల్గా ఈ ప్రొఫెషన్స్లో చేంజ్ అవుదాము యూట్యూబర్గా అండ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి నేను విన్నాను. సో చెప్పండి అసలు ఏంటి జర్నీ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చి నా పేరెంట్స్ కోసం, నేను జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టం. సో వాళ్ళ కోసం నేను జాబ్ చేసా అండ్ ఐ కంటిన్యూడ్ ఇట్ ఫర్ 3 to 4 years. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకున్నా. ఐ వాంట్ టు వర్క్ ఫర్ మై ప్యాషన్ ఆల్సో. నాకు యాక్టింగ్ అన్నా మోడలింగ్ అన్నా ప్యాషన్ చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ. సివిల్ డ్రెస్ సాటర్డేస్ వచ్చినప్పుడు ఫ్రైడే నైట్ నుంచి నాకు నిద్ర పట్టేది కాదు. రేపు ఏ అవుట్ఫిట్ వేసుకోవాలి నేను, విచ్ అవుట్ఫిట్ షుడ్ ఐ మ్యాచ్ విత్ మై షూస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, అలా ఉండేవాడిని. సో ఈవెన్ దో నేను వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా స్కూల్లో వాళ్ళకి కూడా చాలా నచ్చేవి, బాగుంటుంది అని చెప్పి. అలానే ఆ ఫ్యాషన్ సెన్స్ నాకు ఇప్పటికీ కూడా తగ్గలేదు. అంతే ఇంట్రెస్ట్తో ఏది అయినా సరే, రెడీ అయినా సరే మంచిగా రెడీ అవ్వాలి. ఎలా పడితే అలా వేసుకోకూడదు, ఒక ప్రాపర్ వేలో డ్రెస్సింగ్ ఉండాలి, దానికి ప్రాపర్ షూస్ మ్యాచ్ అవ్వాలి, అంత ఇష్టం ఉండేది. సో ఆ ప్యాషన్ మీద కూడా నేను ఇప్పుడు వర్క్ చేయాలని, జాబ్ పేరెంట్స్ కోసం, ఇది నా లైఫ్ ప్యాషన్ కోసం కూడా నేను చెయ్యాలి సంథింగ్ నాకు నచ్చింది కూడా లైఫ్లో అని ఇది స్టార్ట్ చేసా. సో ఇట్స్ గోయింగ్ గ్రేట్ నౌ. ఫార్వర్డ్ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ విల్ పుట్ మై 100% ఎఫర్ట్స్ ఆన్ మై ప్యాషన్. ఓకే, నేను చూస్తూ ఉన్నాను మీ ప్యాషన్ది కానీ ఏదైనా సరే కాస్ట్యూమ్స్, ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మీరు చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు ఐ థింక్. చేస్తున్నాను. సో ప్రమోషన్స్ చేస్తున్నారు, గుడ్ గోయింగ్, బాగుంది. బట్ రెండు సైమల్టేనియస్గా ఆఫీస్లో రీల్స్ కూడా చూసాను. బేసిక్గా అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ అమ్మాయిలతో రీల్స్ చేస్తున్నారు.
అంటే లైక్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాక్టింగ్‌లో ఫ్రెండ్స్ కానీ, మోడలింగ్‌లో లైక్ కలిసి యాక్ట్ చేసే వాళ్ళతో లేదంటే కో యాక్టర్‌గా వాళ్ళ కో మోడల్స్ అలా ఫ్రెండ్స్ అయ్యారు. సో, ఒక్క ప్రాపర్‌గా నేను ఒక్కడినే సింగిల్‌గా కొన్ని రీల్స్ చేస్తా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్‌తో కలిపి కూడా లైక్ కొలాబ్‌లో కొన్ని రీల్స్ చేస్తా. ఐ మీన్ ఫర్ గుడ్ రీచ్ అలా. ఇప్పుడు నేను యాక్టింగ్‌లో ఉంటున్నాను కాబట్టి ఆబ్వియస్‌లీ నా పక్కన చేసే వాళ్ళతో నాకు షై ఉండకూడదు. ఇవన్నీ నేను ఓవర్‌కమ్ చేసుకోవాలి కాబట్టి డాన్స్ ఆర్ యాక్టింగ్ ఎనీథింగ్ ఐయామ్ ట్రైయింగ్ ఇట్ ఔట్. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి లైక్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐయామ్ ట్రైయింగ్ ఇట్ ఔట్. అంటే ఏమవ్వాలన్నా? ఆర్టిస్ట్ అవ్వాలనా? లేదు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనా? హీరో అవ్వాలనా? ఏంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అల్టిమేట్ గోల్ హీరో అవ్వాలనే. లైక్ ఆ క్యాపబిలిటీ నాకుందా లేదా అనేది ఫస్ట్ నేను చెక్ చేసుకున్నా. లైక్ ఎలా లైక్ ఐ కెన్ యాక్ట్ వెల్. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ నేను టిల్ నౌ చేసిన వాటి వరకు ఎమోషన్స్ చూపించడం కానీ లైక్ యాక్టింగ్ పరంగా ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇది సరిపోదు, ఇంకా బాగా చేయాలని కూడా అనుకుంటున్నా. అండ్ ఆల్సో అలానే డ్యాన్స్, కమింగ్ టు డ్యాన్స్ కూడా నేను లైక్ ఐ కెన్ డూ గుడ్. మరి అంత ప్రో అని నేను చెప్పలేను, ఐ కెన్ డూ బెటర్. ఇంకా యాక్టింగ్, డ్యాన్స్ అండ్ ఆల్సో లుక్స్ వైజ్ అండ్ బాడీ వైజ్ ఐఎమ్ మెయింటైనింగ్ మై ఫిట్నెస్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫుడ్డీ. నేను మంచిగా ఫుడ్ తింటా అండ్ ఆల్సో ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తా. లైక్ బ్యాలెన్స్ చేస్తా. ఇప్పుడు నేను ఒక చీట్ మీల్ తీసుకున్నానంటే దానికి బ్యాలెన్స్ ఫుడ్ ఐ టేక్ ఓట్స్ లేదంటే మంచి బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలా వాటితో బ్యాలెన్స్ చేసుకుంటా. అన్నీ ఉండాలి, ఎందుకంటే ఒకటే చిన్న లైఫ్, ఏది మిస్ అవ్వకూడదు. టేస్టీ ఫుడ్ మిస్ అవ్వకూడదు అండ్ అలానే హెల్త్ కూడా ఎక్కడికి స్పాయిల్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి 2 బ్యాలెన్స్ చేసుకుంటా. సో ఓకే, ఫైన్, అంతా బాగుంది. బట్ జాబ్ వదిలేసి ఇది ట్రై చేయడం అంటే రిస్క్ అనిపించట్లేదా? అంటే దీనిలో ఇన్కమ్ బాగుంది అనుకుంటున్నారు? అలా అని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఇన్కమ్. జాబ్ దేంట్లో అయినా సరే మనం పెట్టే ఎఫర్ట్స్ బట్టే మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. ఇప్పుడు జాబ్ నేను చేసా, ఐ డిడ్ హార్డ్ వర్క్. లైక్ మార్నింగ్ 9 to 5 జాబ్ అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తామో దానికి తగ్గట్టే మంత్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ఒక ఇన్కమ్ అనేది సర్టెన్ అమౌంట్ కనిపిస్తుంది. కానీ ఇందులో వచ్చేసరికి ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్. ఒక్కొక్కసారి మనకి రావచ్చు, యాక్టింగ్ ఆపర్చునిటీస్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కొన్నిసార్లు మనకి ప్రమోషన్స్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇట్స్ లైక్ గ్రాఫ్, లైక్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. బట్ జాబ్ లైఫ్ అనేది ఒక ప్రాపర్గా అలా వెళ్తూ ఉంటుంది. నా లైఫ్ ఎలా అంటే ఐఎమ్ ఎ పర్సన్ హూ లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్లో నేను నాకు నచ్చింది చేస్తే నేను హ్యాపీనా కాదా అని ఆలోచించి దాన్ని బట్టి చేస్తా. సో ఫార్ నేను నా పేరెంట్స్ కోసం జాబ్ చేసా, హ్యాపీ. ఇప్పుడు నాకు నచ్చింది కూడా నేను చేయాలి. అలానే ఈ యాక్టింగ్ అండ్ ఆల్, ట్రావెలింగ్ చేయాలి. ఐఎమ్ ఏ ట్రావెలింగ్ లవర్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఐ హ్యావ్ కవర్డ్. నార్త్ కానీ మన తమిళనాడు, కేరళ, కర్ణాటక సైడ్ అన్నీ కవర్ చేసేసాను. హిమాచల్ సైడ్ అన్నీ కవర్ చేశాను చాలా వరకు. యా, ఐ వెంట్ టు మెనీ స్టేట్స్. ఇంటర్నేషనల్ వచ్చి ఐఎమ్ ప్లానింగ్ నౌ 2 countries వెళ్ళాను. వన్ ఈజ్ దుబాయ్ అండ్ వన్ ఈజ్ థాయిలాండ్. అండ్ ఇన్ దిస్ జూన్ ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ సింగపూర్ ఆర్ మలేషియా. సో అలా ట్రావెలింగ్ కూడా ఇష్టం. అలా స్టార్ట్ చేసి నేను బెటర్ నా డ్రీమ్ ఏంటి అంటే లైక్ వరల్డ్ టూర్ వేయాలి అని. ఓకే. యా, ఉన్న ఈ తక్కువ టైంలో మంచి మంచి ప్లేసెస్ చూడాలని. ఎందుకంటే కష్టపడతాం, సంపాదిస్తాం, అలానే మనం ఉన్నందుకు ఈ వరల్డ్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి. ఓన్లీ సంపాదించుకోవడం, ఇక్కడే లైఫ్ అయిపోయింది, తిరిగాం, తిన్నాం, ఫ్రెండ్స్తో టైంపాస్ చేసాం, అయిపోయింది అన్నట్టు కాకుండా నాకు ట్రావెల్ కూడా చేయాలి. నేను ఒక్కడైనా వెళ్ళిపోతా, ఫ్రెండ్స్తో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఐ డూ ఎంజాయ్. ఐ లవ్ మై ఓన్ కంపెనీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరున్నా లేకపోయినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. సో మీ పేరెంట్స్ ఏమన్నారు? అంటే ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మీరు మీ జాబ్ క్విట్ చేసి వచ్చారు కదా. సో టీసీఎస్ లాంటి ఒక పెద్ద కంపెనీలో జాబ్ క్విట్ చేసి రావడం అంటే నాట్ ఏ ఈజీ మ్యాటర్. సో దాని గురించి చాలా మంది కోచింగ్స్ తీసుకొని డే నెక్స్ట్ చదువుతూ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు బేసిక్గా. సో అలాంటిది మీరు ఈజీలీ ఇలా క్విట్ చేసి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? వాళ్ళని అడిగారు అంటే ఈజ్ ఇట్ రైట్ డెసిషన్, ఎందుకంటే యువర్ ఎర్నింగ్ సో అండ్ సో అమౌంట్ ఫ్రమ్ దిస్ జాబ్.
ఇప్పుడు ఇది వదిలేసి ఇక్కడ వచ్చావు. సో దీంట్లో నువ్వు చేస్తే దీనికన్నా డబల్ వచ్చేలాగా నువ్వు చెయ్యి, అంత కష్టపడు, అప్పుడు దానికి అర్థం ఉంది. లేదు అంటే ఇది వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చి నువ్వు స్ట్రగుల్ అవుతాను, లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ నన్ను అడుగుతాను అన్నట్టు కాకుండా నేను పెడతా, దానికేం ప్రాబ్లం లేదనేసి మా డాడీ చెప్పారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వదిలేసి వచ్చావు, ఇందులో దానికి డబల్ ఎర్న్ చేసేలాగా నువ్వు అవ్వు, అది ఇంపార్టెంట్, అంతే తప్ప జీరోకి వచ్చేకు అని చెప్పారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మై ఫాదర్ సపోర్ట్స్ మీ అలాట్. ఎందుకంటే ప్రతిదానికి నేను ఉంటా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి చెయ్యి, మంచిగా చెయ్యి. నేను చెప్పా మా డాడీకి, ఓకే డాడీ నేను క్విట్ చేసా, గివ్ మీ సమ్ టైం, ఎందుకంటే నేను ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ స్విచ్ అయితే నా ప్యాకేజ్ డబల్ అవుతుందని నేను చెప్పి యాజ్ ఆఫ్ నౌ నాకు గ్యాప్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ తీసుకుని లెట్ మీ ట్రై దిస్, ఇందులో నేను ట్రై చేసి సక్సెస్ అవుతానో లేదో నన్ను నేను ట్రై చేసుకొని ప్రూవ్ చేసుకొని అని చెప్పా. ఓకే టేక్ యూర్ టైం, మంచిగా చెయ్యి, ఇంకా నెక్స్ట్ ఏమన్నా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా అనేసి దే డూ కాల్ మీ ఎవ్రీడే అండ్ ఆస్క్. ఈరోజు కూడా లైక్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లైక్ ఇలా ఒక ఇంటర్వ్యూ ఉంది అని నేను చెప్పాను, అక్కడికి వెళ్తున్నా, ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది, అది నేను ఓకే చేశాను నేను చెప్పా. అలా ఐ డూ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫాదర్ అన్నారు కదా, అంటే ఎర్నింగ్ ఇంతకన్నా తక్కువ వచ్చి లేదు అంటే జీరోకి వెళ్ళొద్దు, నీ ఎర్నింగ్ బాగుండాలి అని. సో మామూలుగా జనరల్గా మీరు యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి సో మీకు ఎంత వస్తుంది మంత్లీ యూట్యూబ్ మీద కానీ అండ్ ఇన్స్టా మీద కానీ మీకు అమౌంట్ ఎంత వస్తుంది? సో ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ అయితే ఒక 70,000-80,000 వచ్చినాయి. యా, లైక్ అది ఎవ్రీ మంత్ సేమ్ ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. నా జాబ్ వచ్చేసరికి సేమ్, నా ఇన్కమ్ ఇట్స్ లైక్ 74,000 పర్ మంత్ అంతే. ఇది సేమ్, ఒక్కొక్కసారి ఎక్కువ. ఓన్లీ ప్రమోషన్స్ ఇవి. యాక్టింగ్ పరంగా ఏదన్నా ప్రాజెక్ట్స్ ఓకే అయితే ఇట్ విల్ క్రాస్ లైక్ 1.2 అలా క్రాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్కి ఫ్యూ పీపుల్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరు ప్రాజెక్ట్కి వచ్చి 50K 40K లేదంటే 60K అలా ఛార్జ్ చేస్తారు. లైక్ ఎపిసోడ్స్ బేస్డ్ ఆర్ డేస్ బేస్డ్ ఉంటుంది పేమెంట్ అనేది. దాన్ని బట్టి చూసుకుంటే ఇట్ మే క్రాస్ 1.2 అలా. ప్రెసెంట్ అయితే సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఉంది, సో అట్లా నడుస్తుంది. బట్ యాక్టింగ్ సైడ్ ఇప్పుడు మీరు ఓన్లీ ఫర్ ఇప్పుడు ఇన్ఫినిటమ్ ఇట్లాంటి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ సైడ్ నుంచి మీకు ఆపర్చునిటీ ఏం రాలేదా? వచ్చింది. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ 2 ప్రాజెక్ట్స్ ఇన్ ఇన్ఫినిటమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది యాక్టింగ్లో విత్ టమాటా మీడియా. ఓకే. యా, టమాటా మీడియాకి లైక్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ టమాటా మీడియా, లైక్ వీ సా యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, మీరు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారనుకుంటున్నాము, కెన్ యూ గివ్ ఎనీ ఆడిషన్ అంటే నేను ఫస్ట్ టైం అండి, నాకు అసలు యాక్టింగ్ రాదు, వద్దు అని చెప్పాను. ఇక్కడికి వచ్చి చేస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసిందేనండి, చేయగానే మీకు వస్తుంది, మీరు ట్రై చేయండి, ఆ తర్వాత చూద్దాం, ఇక్కడ అందరూ నేర్చుకుని చేసే వాళ్ళే, ఎవరు నాట్ ఎనీ వన్ ఈజ్ బార్న్ యాక్టర్స్ అని చెప్పారు. సో ఓకే, అది కూడా నిజమే కదా అని చెప్పి ఐ గేవ్ ఎ ట్రై. 1 minute నేను లైక్ ఆడిషన్ క్లిప్ పంపాను. ఓకే దిస్ ఈజ్ సోఫా గుడ్ అని చెప్పి వాళ్ళు రమ్మన్నారు. వచ్చి వెంటనే లైక్ మీ ప్రొఫైల్ ఓకే అయింది, మనం షూట్కి స్టార్ట్ అయిపోతామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ ఐ హ్యావ్ డన్. ద వెబ్ సిరీస్ నేమ్ ఈజ్ వరంగల్ వందనాలో నేను చేశాను. నా ఫస్ట్ వెబ్ సిరీస్ అది. ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఫర్ 6 months. ఆ వెబ్ సిరీస్తో నాకు చాలా హ్యూజ్ పొటెన్షియల్ అనేది పెరిగింది. లైక్ బయట ఛానల్స్లో ఎక్కడైనా సరే నా ప్రొఫైల్ అనేది చాలామంది దగ్గరికి వెళ్ళింది. అండ్ ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ దానివల్ల ఏంటి అంటే, వెన్ ఐ వెంట్ టు టెంపుల్స్ ఆర్ మూవీస్, మాల్స్, ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈవెన్ దో మెట్రో స్టేషన్స్, ఎవ్రీవన్ ఆస్క్డ్ మీ, మీరు ఈ వెబ్ సిరీస్లో చేశారా అని. నేను అప్పుడు 2021లో అప్పుడు స్టార్ట్ చేసింది కూడా ఇప్పటికీ అడుగుతారు, మీరు ఆ వెబ్ సిరీస్లో చేశారు కదా అని. అంటే లైక్ అంత మంచి నేమ్ తీసుకొచ్చింది అది. వచ్చి సెల్ఫీస్ తీసుకోవడం ఇవన్నీ ఇట్స్ లైక్, అంటే ఏదో నేను గొప్ప అని కాదు కానీ వాళ్ళు అలా తీసుకుంటున్నప్పుడు మై హార్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే సమ్వేర్ నేను చేసిన దానికి నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. దట్ మేడ్ మీ సో హ్యాపీ. ఇన్ఫినిటంలో ఏం ప్రాజెక్ట్స్ చేశారు? షాకిని డాకిని అని ఒక ప్రాజెక్ట్ చేశాను. లైక్ ఇద్దరు సిస్టర్స్ ఉంటారు అండ్ అందులో ఒక సిస్టర్ని నేను లవ్ చేస్తాను అనమాట. సో ఆ
ఆ సిస్టర్‌కి ఇంకొక సిస్టర్ ఉంటది. తను చాలా షీస్ లైక్ అ వెరీ క్రేజియస్ట్ పర్సన్. షీ ఈజ్ మై ఫ్రెండ్. హర్ నేమ్ ఈజ్ అనన్య. తను ఫుల్ ఏడిపిస్తూ ఉంటదనమాట. అంటే మా అక్కకి ట్రై చేస్తున్నావా నువ్వు? అది పెద్ద సైకోది. దాన్నెలా అసలు దానికి పడేయడమే కష్టం అని చెప్పి, ఆ స్టోరీ లైన్ మీద నువ్వెలా ట్రై చేస్తావో ఏంటో నేను నీకు హెల్ప్ చేస్తాలే. నువ్వు మా అక్కకి నిన్ను సెట్ చేసి నేను నా లవర్‌ని ఆల్రెడీ ఉన్నారు. దానికి పెళ్లయితేనే నాకవుతది అని చెప్పి షీ హెల్ప్డ్ మీ. సో, ఆ లైన్ మీద స్టోరీ రన్ అవుతది. ఒక మంచిగా 8 ఎపిసోడ్స్ స్టోరీ అది. అది కంప్లీట్ చేసాం. వి ఆర్ లుకింగ్ ఫర్ సీజన్ 2. ప్లానింగ్ ఫర్ సీజన్ 2. అక్కడ ఆ ప్రాజెక్ట్ చేశాను. ఇంకొకటి ప్రాజెక్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రిలీజ్ అవ్వాలి. ఓకే. అది కూడా ఎంటర్‌టైన్‌లోనేనా? ఇంకొకటి రీసెంట్‌గా ఇంకొకటి చేశాను. 'గోలీ సోడా టేల్స్' అని. అది ఒక 8 ఎపిసోడ్స్ వెబ్ సీరీస్. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ. అంటే ఐయామ్ ఫ్రమ్ ఆంధ్ర. రాజమండ్రి. రాజమండ్రి సైడ్ నుంచి ఆంధ్ర నుంచి అంటే అబ్బాయిలు కొంచెం సాఫ్ట్ ఉంటారు. చాలా గౌరవంగా, మర్యాదగా మాట్లాడతారు. ఆ అమ్మాయి వచ్చి తెలంగాణ. అంటే ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఏంటి చాలా ఫాస్ట్‌గా, కోపంగా, తిడుతూ తిడుతూ కొడుతున్నట్టు మాట్లాడుతది తెలంగాణ అమ్మాయి అంటే. సో, ఆ జోనర్‌లో ఇద్దరు హైదరాబాద్ వచ్చి జాబ్ చేయడానికొచ్చి ఒక రూమ్ షేర్ చేసుకొని ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య. అలా తిట్టుకొని కొట్టుకునే వాళ్ళు ఎలా లవ్‌లో పడ్డారు అనేది ఈ స్టోరీ. ఇది అయిపోయింది. డబ్బింగ్ అవుతుంది ఇప్పుడు. ఇది కూడా రిలీజ్ ఉన్నది సూన్. ఓకే. సో, ఆ టైంలో మీరు ఆఫీస్ ఉన్న టైంలో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఇంతకు ముందు టీసీఎస్‌లో వర్క్ చేసేవాళ్ళు కదా! అవును. మీరు ఇప్పుడు ఈ సీరీస్ అవన్నీ వీకెండ్‌లో పెట్టుకునేవాళ్ళు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? వర్క్ ఫ్రమ్ హోమ్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు టీసీఎస్‌లోనే వర్క్ ఫ్రమ్ హోమ్. నా ప్రాజెక్ట్ వచ్చి ఢిల్లీలో ప్రాజెక్ట్. సో, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగా. దే ఆర్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే నేను ఢిల్లీ లొకేషన్‌కి షిఫ్ట్ అవ్వలేనని చెప్పా. హ్మ్. సో, అలా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేసుకుంటూ షూట్స్ కంప్లీట్ చేసేవాడిని. ఓకే. హ్మ్. సో, మిమ్మల్ని చూస్తే లైక్ నాకేమనిపించిందంటే సిద్ధు గారిని చూసినట్టు అనిపించింది. ఓకే. అంటే మీకు ముందే ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు. అంటే మన సిద్ధు, సోనియా అని చెప్పేసి ఇద్దరు పేరుంటారు. ఆ! చెప్పారు. నువ్వు కొంచెం సిద్దులా ఉంటావు. లైక్ లుక్స్ అలా అని అంటే చెప్పారు. వే ఆఫ్ టాకింగ్ కూడా నేను సిద్ధు గారితో రెగ్యులర్‌గా మేము మాట్లాడుతుంటాం. రీసెంట్‌గా కూడా ఇన్ఫినిటమ్‌లో ఒక సీరీస్ ఒకటి రిలీజ్ అయితే 'అర్థమైందా అరుణ్ కుమార్'. యెస్. ఆ! 'అర్థమైందా అరుణ్ కుమార్‌కి' మేము సమ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ వెరీ కైండ్ పర్సన్. తను కూడా వెరీ మీలాగే చాలా అలానే నెమ్మదిగా చాలా బాగా అలానే ఉంటారు. సేమ్ లైక్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు లైక్ సిద్ధు గారి లాగానే అనిపించారు. హుహు. సో, ఓకే. సిద్ధు గారిలానే ఉన్నారు. అలానే అనిపించారు నాకు కూడా. చెప్పారు. నాకు కూడా చాలా మంది చెప్పారు. లైక్ యూ లుక్ లైక్ థిస్ పర్సన్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హిస్ పిక్చర్స్ ఏదన్నా షేర్ చేసి చెప్తూ ఉంటారు. సో, ఇది పక్కన పెడితే హ్మ్. ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తారు? ఎంతమంది క్రష్ ఉన్నారు? హ్మ్. నేను ప్రపోజ్ చేసింది చాలా తక్కువ. లైక్ బీటెక్‌లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసిన లైక్ అప్పుడు కూడా నాకే వచ్చింది. హ్మ్. అండ్ దెన్ చెప్పిన తర్వాత నేను చెప్పా. ఇట్ కంటిన్యూడ్ ఫర్ 3 ఇయర్స్. ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ వి గాట్ సెపరేటెడ్ మ్యూచువల్లీ. అంతే. అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత లైక్ బెటర్ కెరియర్ మీద ఫోకస్ చేసుకుందాము. ఇవన్నీ ఎందుకని చెప్పి నేను కంప్లీట్ వర్క్ అండ్ షూట్స్ మీద కాన్సంట్రేట్ చేశా. అంతే. క్రష్ చాలా మందికి క్రష్ అని లైక్ దే డూ టెక్స్ట్ లేదంటే మేము వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు దే డూ కామెంట్. చాలా టెక్స్ట్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు నాకు చాలా క్రష్ అని. ఇంకా లైక్ నవ్వుకునే మూమెంట్స్ ఏంటి అంటే మా మదర్‌తో ఫోటో పెట్టినా సరే, "అత్తయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చూసుకోండి. మీరిద్దరు సేమ్ ఒకేలా ఉన్నారు. బాగున్నారు." అది ఇది అని చెప్పి నేను చాలా ఫుల్ నవ్వుకుంటా. అమ్మో! ఏంటి ఇలా ఉన్నారు వెరైటీగా కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఓకే. ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు నీకు ఇప్పటి వరకు? హ్మ్. అంటే నేను కౌంట్ చేసుకోలేదు. మేబీ మోర్ దెన్ 50 ప్రపోజల్స్. మోర్ ఆ! దెన్ 50 ప్రపోజల్స్. ఆ! ఎక్కువనే వచ్చాయి. నేను ఓకే. కౌంట్ చేసుకోలేదు గానీ చాలా ఎక్కువనే వచ్చాయి. ఫ్రమ్ ఓకే. మై ఇంటర్మీడియేట్ టు టిల్ నౌ. సో, అంటే మీరు ఈ అబ్బాయి చాలా మంచోడిలాగా అంత అంత మంచిగా నటిస్తా ఉంటారా బయటికి? నిజంగానే మంచోళ్ళంటారా? అహా! అలానేం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి, చెడు అనేది ఎప్పుడు తెలుస్తదంటే లైక్ సిట్యుయేషన్ బట్టే ఒక మనిషి మంచైనా, చెడైనా చేస్తాడు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌కి బట్టి. నేను చెడ్డోడినని నేను చెప్పను. అలానే మంచోడినని కూడా చెప్పను. హ్మ్. 2 ఉంటాయి ప్రతి మనిషికి. హ్మ్. కానీ సో ఫార్ నేను ఏదైనా సరే ఒక పర్సన్ పట్ల మంచిగానే ఆలోచిస్తా. హ్మ్. ఎంతైనా సరే. ఐయామ్ వెరీ కైండ్. హ్మ్.
వాళ్ళు నన్ను ఎంత హర్ట్ చేసినా ఈవెన్ దో ఎనిమీస్ అయినా సరే ఓకే లెట్ ఇట్ బీ. వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు. మనం తిరిగెళ్ళి వాళ్ళని క్వెషన్ చేసి ఎందుకిలా అన్నావు? ఎందుకిలా చేసావు? నా జోలికి రాకు. ఇవన్నీ చెప్పడం అసలు వేస్ట్ ఆఫ్ టైమ్. మనం ఏంటో మనకు తెలుసు. నేనెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి నేను ఫీల్‌లో ఉంటా అంతే. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తది. ఎందుకంటే ప్రెజెంట్ డేస్‌లో మన ఫ్రెండ్స్ అయినా, లేదంటే తెలియని వాళ్ళైనా మనతో ఫేస్ టు ఫేస్ మంచిగా ఉండి బ్యాక్‌కి ఇలా ఎళ్తే చాలు. బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు చాలామందుంటారు. యెస్. మనమే చాలా మందిని చూస్తున్నాం. అవన్నీ పట్టించుకోను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ మీన్ ఐ డోంట్ కేర్ ఫర్ దోస్ రూమర్స్ గానీ, లేదంటే ఆ షిట్టి టాక్స్‌కి గానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ తీసుకోను. అస్సలు పట్టించుకోను. ఇట్స్ ఎ గుడ్ ఐ థింక్. హ్మ్. ఎట్ ప్రెజెంట్‌లో మీరన్నట్లు మన ముందు మాట్లాడినా మళ్ళీ మన బ్యాక్‌కెళ్ళి డెఫినిట్‌గా బ్యాక్ పిచింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ హ్మ్. కామన్ థింగ్. ఆ! అవును. అది కామన్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇండస్ట్రీకొస్తే గనుక, ఇండస్ట్రీలో మీరు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ డైరెక్టర్‌తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? సో, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ హీరోతో నేను ఐ మీన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదు ఈ డైరెక్టర్‌తో నేను చేయాలనుకుంటారు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా వచ్చినప్పుడు చాలామంది 'సందీప్ రెడ్డి వంగ' గారితో చెయ్యాలి అని చెప్పేసి చాలామంది చెప్పారు బేసిక్‌లీ. హ్మ్. సో, అలానే చాలామందికి ఇలాంటి ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు. డ్రీమ్ రోల్ ఉంటుంది. సో, వీళ్ళతో షేర్ చేసుకోవాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. సో, మీరు ఇండస్ట్రీలో ఎవరితో అలా చేయాలనుకుంటున్నారు? స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఎవరితో అంటే ఇష్టం? అంటే ఏ హీరోతో ఫ్యాన్ బాయ్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పర్టిక్యులర్ డైరెక్టర్‌తో చెయ్యాలి అనేసి నాకు లేదు. ఎందుకంటే ఒక మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ ఇంకొక మూవీ ఫ్లాప్ అవ్వచ్చు. ఎప్పుడూ హిట్టే కొడతారు అనేసి నాకు వాళ్ళతోనే చేయాలి. లేదంటే ద వే ఆఫ్ హిస్ డైరెక్షన్ అలా అనేసి లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు 'రాజమౌళి' గారున్నారు. ఆయన చేసిన మూవీస్ గానీ, ఆయన స్టోరీ లైన్స్ గానీ చాలా బావుంటాయి. అండ్ చేసిన హ్మ్, ఆయనతో చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది అనేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటది. అంటే ఇట్ డిపెండ్స్. ఎప్పుడూ హిట్టే కొడతారు అనేసి ఉండదు. ఎప్పుడూ మనకి ఫ్లాప్ అవ్వకుండా ఉంటదని కూడా ఉండదు. డిపెండ్స్. సో, మనకి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ గానీ, లేదంటే కొత్తగా వచ్చిన చాలా డిఫరెంట్ స్టోరీస్ గానీ, న్యూలీ స్టార్టెడ్ డైరెక్షన్ స్టార్ట్ చేసినా సరే మంచి మంచి హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మన 'బుచ్చిబాబు' గారున్నారు. ఆయనేంటి మనకి 'ఉప్పెన' మూవీ తీశారు. చాలా బావుంది. ఆయన నెక్స్ట్ మూవీ ఎలా ఉంటదో తెలీదు గానీ, ఫస్ట్ చేసిన మూవీ అయితే క్రేజీ చాలా బావుంటది. అండ్ అలానే 'సీతారామం' ఈ మూవీస్‌లో డైరెక్టర్స్ వాళ్ళది ఇప్పుడు 'హను రాఘవపూడి' గాని, లేదు అంటే 'రిషి' గారు ఆయనయి కూడా లైక్ డిఫరెంట్‌గా తీసుకుంటారు స్టోరీస్. బావుంటాయి. అంటే స్టోరీ లైన్ బావుంటాయి. కానీ అది ఎంతవరకు అంటే అది 50% హిట్ లేదంటే యావరేజ్ అన్న టాక్ ఉంటది. కొన్ని మాత్రం మంచి హిట్ అవుతాయి. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఆలోచించి తీస్తారు. నాకు మాత్రం ఒక స్టోరీ బావుంటే ఖచ్చితంగా దాంతో వాళ్ళతో వర్క్ చేయాలనేది ఉంటది. ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్‌తోనే చేయాలి అని నాకు లేదు. సో, మీరు స్ట్రగుల్ ఫేస్ అనేది ఏమైనా ఉందా? అంటే ఐ థింక్ మీరు చెప్పిన దీని వరకు నాకేమనిపించిందంటే ఆహ్, సిల్వర్ స్పూన్ అని చెప్పేసి అనిపించింది మీరు. సో, మీ ఇంట్లో వాళ్ళందరూ అంతా పాంపరింగ్ అండ్ చాలా చూసుకుంటారు. మీ ఫాదర్ అంటే ఎక్కడ నాకంత అలా అనిపించిందంటే థీసిస్ లాంటి జాబ్ మీరు వదిలేసి వస్తే కూడా దెన్ ఫైన్. అంటే నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకో. మేము సపోర్ట్ ఉన్నాము అని చెప్పడం అంటే చాలా డేర్ ఉండాలి. అంటే పేరెంట్స్ చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకన్నా మన రిలేటివ్స్ కానీ ఎందుకు అది గ్యారంటీ లేని జాబ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోసే ఇలాంటియన్నీ ఫేస్ చేసి వచ్చారు. బేసిక్‌గా ఇండస్ట్రీ అనంగానే ఇండస్ట్రీ వాళ్ళకి సినిమాలు చూస్తారు తప్ప ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు పర్ఫెక్ట్ జాబ్ అని ఎవరు ఇదుండదు. నమ్మకం ఉండదు. అవును. బేసిక్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళకి హౌస్‌లు ఇవ్వాలంటే ఇవ్వరు. ఇండస్ట్రీ వాళ్ళకి లోన్స్ ఇవ్వరు. ఇండస్ట్రీ వాళ్ళకి ఏది సినిమాలు చూస్తాం గానీ ఏది గ్యారంటీ ఉండదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు ఏ విషయాల్లో. సో, ఏది వచ్చి పెద్ద సక్సెస్ అయితే తప్ప. హ్మ్. సో,
సో, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసుకోవడము. సో, ఫర్దర్‌గానే చెప్పి చాలా వస్తా ఉంటాయి. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేసి మీ ఫాదర్ అంత సపోర్ట్ చేశారంటే డెఫినిట్‌గా చాలా గ్రేట్ అసలు. ఫస్ట్ యాహ్! థింగ్. సో, నువ్వెప్పుడైనా స్ట్రగుల్ లేదు నా లైఫ్‌లో ఇలా జరగకుండా ఉంటే బావుంటుంది. ఏదైనా స్ట్రగుల్ ఫేస్ అనేది ఉందా నీ లైఫ్? లేదు. లేదు. నాకు అలాంటిది ఏం లేదు. లైఫ్‌లో ఇలా జరగకుండా ఉండేదంటే అలాంటి సిట్యుయేషన్ ఇప్పటి వరకు లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకుంటున్నానంటే దాన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. హ్మ్. ఎందుకంటే ఫ్యూచర్‌లో అది నాకు రిగ్రెట్ అవ్వద్దు. హ్మ్. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను హ్మ్, తీసుకున్న డెసిషన్ దానికి ఫ్యూచర్‌లో రిగ్రెట్ అయ్యేలా ఉంటే ఈ డెసిషన్ తీసుకున్నందుకు వాల్యూ లేదు కదా అనిపిస్తది. అందుకనే అలా అనిపించకుండా ఫస్టే నేను ఇప్పుడు ఏది తీసుకుంటున్నానో అది హార్ట్‌ఫుల్‌గా 100% యాక్సెప్ట్ చేస్తా. చేసి ఫ్యూచర్‌లో ఇది సక్సెస్ అయితే ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. ఇఫ్ నాట్ ఇట్స్ ఎ లెసన్. ఓకే. నేను దీనివల్ల ఇది తెలుసుకున్నా, ఇంత కష్టపడ్డా, దీనివల్ల ఇలా నేర్చుకున్నా, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తా అంతే. దీనివల్ల నేను స్ట్రగుల్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు. ఇట్స్ ఎ పార్ట్ అయిపోయింది. ఓకే. అంతవరకే. సో, అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు దీని గురించి ఒక సెటిల్డ్ జాబ్ వదిలేసొచ్చారు. సో, ఇక్కడ ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలీదు. ఫైన్ మీరు ఆల్రెడీ వెబ్ సీరీస్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్. హ్మ్. అండ్ హీరోగా అంటే చాలా టఫ్ అనమాట. అవును. ఉన్న దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళని నమ్మి ప్రొడ్యూస్ చేయడము అంటే, ప్రొడ్యూస్ చేయాలి అంటే డెఫినిట్‌గా వాళ్ళకి నేమ్ బావుండాలి. హ్మ్. అంతకుముందు క్యారెక్టర్స్ చేసైనా, లేదు అంటే ఇంతకుముందు బిఫోర్ ఏమన్నా ప్రొఫైల్ కానీ ఇట్లాంటియన్నీ చాలా చెక్ చేస్తూ ఉంటారు. సో, సోషల్ మీడియా చేస్తున్నా కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది. బేసిక్‌గా సోషల్ మీడియా వాళ్ళకి కంఫర్ట్ అయిపోయి మెయిన్ దీనికి రావాలంటే సిల్వర్ స్క్రీన్‌కి రావాలంటే అబ్బా! ఎందుకులే అన్న ఒక ఇది చాలామందున్నారు. నేను చూసిన వాళ్ళు. నాకే చాలామంది చెప్తుంటారు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఆర్టిస్ట్‌లు ఎవరినైనా మేము చేస్తూ ఉంటాము. టెలివిజన్ ఆర్టిస్ట్‌ని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాము చాలామంది. హ్యాపీ ఉమా మంత్‌లో 15 డేసు ఫస్ట్ వీకు, లాస్ట్ వీకు లేదా ఫస్ట్ వీక్, థర్డ్ వీకు హ్యాపీలీ మంచిగా వెళ్దాం చేసుకొనొచ్చేస్తాము. ఆ సినిమాలు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో ఎందుకులే వచ్చిన ఏదో 1, 2 ఉన్నా కూడా దీనివల్ల మా టైం వేస్ట్ అయితదేమో అని చెప్పి మేము ఒప్పుకోమని చెప్పేసి నాకు చాలామంది చెప్తూ ఉంటారు. యాస్ ఎ జర్నలిస్ట్‌గా నేను చాలామందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు. అవును. సో, మీరు ఏమనుకుంటున్నారు? అంటే సక్సెస్ రావడానికైతే చాలా టైం పడతది. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు ఇప్పుడు. ఫర్ దట్ ఐ హావ్ ఎ ప్లాన్. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. హ్మ్. హ్మ్. సో, ఈ విషయంలో ప్రెజెంట్ మన కంప్లీట్ వరల్డ్‌లో ఒక బ్రాండ్‌ని ఇంట్రడ్యూస్ చేసిన, ఒక ప్రోడక్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసిన మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. నాకు ఐ యామ్ ఎన్ ఎక్స్‌ట్రోవర్ట్. నేను మాట్లాడగలను. ఐ కెన్ మింగిల్ అప్ విత్ పీపుల్. సో, ఆ మార్కెటింగ్ స్కిల్స్ నాకున్నాయి. సో, రీసెంట్‌లీ ఐ హావ్ స్టార్టెడ్ ఎ సోషల్ మీడియా మార్కెటింగ్ కంపెనీ. యాహ్! విచ్ ఈస్ నాట్ లైక్ డిజిటల్ మీడియా మార్కెటింగ్. హ్మ్. డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఏం చేస్తది? ఒక బ్రాండ్ ఆర్ ప్రమోట్ ప్రోడక్ట్‌కి చేస్తుంది. ప్రమోట్ చేస్తది. ఎలా? దే డూ యూజ్ ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గానీ, లేదంటే గూగుల్ యాడ్స్ యూజ్ చేసి గానీ, దే డూ పుట్ ఫేక్ వ్యూస్ ఆర్ లైక్స్ ఎనీథింగ్. లైక్ ఎవ్రీవన్ నోస్ దట్. ఇందులో ఏదో సీక్రెట్ దాచింది చెప్తున్నాను కాదు. బట్ యెస్. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే అది. లైక్ మన బ్రాండ్‌ని చూపించుకోవడానికి ఫేక్ వ్యూస్ గానీ, లైక్స్ గానీ పెంచుకుంటూ దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు. ఎస్‌సిఓ చేస్తారు. అదే కమింగ్ టు సోషల్ మీడియా మార్కెటింగ్ నా థాట్ ఏంటి అంటే, వై కాంట్ వి ప్రమోట్ ఎనీ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. సేమ్ ఒక బ్రాండ్ ఉంది. ఒక ప్రోడక్ట్ ఉంది. సేమ్ వాటికి నేను ఏం చేస్తా? కంటెంట్ రాస్తా. వీడియో షూట్ చేస్తా ప్రాపర్ టీమ్‌తో. హ్మ్. షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి, ఆ ఎడిట్ చేసిన వీడియో ఫైనల్ డ్రాఫ్ట్‌ని ఆ బ్రాండ్‌కి చూపించి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని పర్టిక్యులర్ వాళ్ళ బ్రాండ్ పేజ్‌తో అండ్ లైఫ్ స్టైల్ అయితే లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అయితే ఫ్యాషన్, ఫుడ్ అయితే ఫుడ్. ఆ పర్టిక్యులర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళనే తీసుకొచ్చి, వాళ్ళనే పెట్టి వాళ్ళతో నేను ప్రమోట్ చేపిస్తా కొలాబ్ చేపించి. ఓకే. అంటే యాహ్! దీంట్లో కూడా ఇన్‌కమ్ లైక్ ఇప్పుడు ప్రతోళ్ళు చేసేది అదే కదా! అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడు హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు సమ్ బడ్జెట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలంటే ఆబ్వియస్‌లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి బడ్జెట్ ఇచ్చి చేయించుకుంటున్నారు. సో, అది చాలామంది నేను కింద కామెంట్స్ చూస్తూ ఉంటాను. ఇక్కడ షాప్‌లో ఇంత బ్రాండ్ ఫ్యాక్టరీ యెస్ రీసెంట్ డేస్‌లో నేను చూసాను. బ్రాండ్ బ్రాండ్ ఫ్యాక్టరీ దీనికి చాలామంది ప్రమోట్ చేశారు. సో, నాకు ఒక రీల్ నేను తర్వాత ఒక రీల్ కూడా చూసాను. మీరు బ్రాండ్ ఫ్యాక్టరీలో ప్రమోషన్ వరకే చేస్తున్నారు. సో, అక్కడ పర్సెంటేజ్
ప్రైస్ ఏదైతే డిస్కౌంట్ ఇస్తా అన్నారో అది ఒకదాని మీద డిస్కౌంట్ రాదు. ఫర్ 50% ఎన్ని కొంటే అన్నిటి మీద 50% ఇస్తారు తప్ప మనం తీసుకుని ఒకసారి పర్చేస్ చేసిన దాని మీద 50% రాదు. సో రియాలిటీ అనేది అక్కడ చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. సో లేదు గాడ్జెట్స్ ఉంటాయి, డిజిటల్ టీవీ కానీ ఇట్లాంటివి, ల్యాప్టాప్స్ అని ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ, కెమెరాస్ ఇట్లా చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి చాలా వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు ప్రమోట్ చేస్తారు. అక్కడ రియాలిటీ అనేది వాళ్ళు చూపించరు. సో ఇప్పుడు పర్సన్ అనే చూసే ఒక ఆడియన్, యాజ్ ఎ నేను ఒక ఆడియన్గా ఏది బిలీవ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ మీడియాలో చూసేది మొత్తం అంతా నిజం కాదు. కొంచెం నిజం, కొంచెం ఫిక్షనల్. ఎందుకంటే సోషల్ మీడియాలో చూపించేదే ఒక దాన్ని ఖచ్చితంగా దానికి పే తీసుకుని చేస్తున్నారంటే దానికోసం ఎక్కువ ఎలివేషన్ ఇచ్చో లేదంటే దాన్ని ఎక్కువ పొగుడుతునో చెప్తారు, కంప్లీట్గా చెప్పరు. అలా అందరూ లేరు ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా వరకు హాఫ్ చెప్పి హాఫ్ చెప్పట్లేదు. సో కంప్లీట్గా చెప్పినా చెప్పకపోయినా బెటర్ ఒక వన్ థింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ఒక్కసారి క్లియర్గా చెప్తే ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. బట్ నో వన్ ఈస్ టెల్లింగ్ దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లై. అది చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన స్టైల్లో వీడియో చేస్తున్నారు అండ్ ఎడిటింగ్ అయితే చేసుకొని దాన్ని పోస్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ చెకింగ్ ప్రాపర్ డీటెయిల్స్. అంత ప్రాపర్గా ఫాలో ఎవరు చేయట్లేదు. ఒక్కొక్క స్టైల్లో చేసి చెప్పేస్తున్నారు, పెట్టేస్తున్నారు అంతే. లైక్ రీల్ పోస్ట్ చేయడం ఎనీథింగ్. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పట్లేదు. అక్కడ చూసిన వాళ్ళకి ఒకటి కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీలో ఇంకొకటి జరుగుతుంది. అలా అవుతుంది. దీనివల్ల మీరు అన్నట్టు ఆ ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బెటర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అప్లై అని చెప్తే ఇంకా బెటర్, ఈ ప్రాబ్లమ్స్ రావు. సో మీరు ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు? దీన్ని ఎట్లా ఇప్పుడు మీరు కూడా బ్రాండ్స్కి వెళ్ళి చేసి కొలాబ్ చేస్తున్నారు, వాళ్ళ పేజెస్తో చేస్తున్నాను అన్నారు కదా. సో దీన్ని మీరు ఎలాగ ఒక పాజిటివ్ వేలో లేదు ఆర్గానిక్గా ఒక ప్రమోషన్ అనేది మీరు ఎలా చేస్తారు? ఆర్గానిక్గా ఇప్పుడు పర్టికులర్ బ్రాండ్ చూస్ చేసుకున్నానంటే ఇది ఆ ప్రైస్కి వర్తా, మనం తీసుకొచ్చా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పేస్తా. లైక్ ఇది ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక బ్రాండ్కి ప్రమోట్ చేశాను. అది లైక్ ఎలా ఒక బడ్జెట్ 1200లో అవుట్ఫిట్స్ ఎంత మంచిగా వస్తున్నాయి అనేది ఒక బ్రాండ్కి చేశా. నిజంగా 1200కి వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్లో అవుట్ఫిట్స్ అనేది చాలా బాగున్నాయి. షర్ట్స్ లైక్ క్వాలిటీ కానీ మోడల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలా నచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంత బాగున్నదో అనేది నేను చెప్పేస్తా. లేదు అనుకోండి ఈ బడ్జెట్కి ఓకేష్ అంతవరకు, లేదు చాలా బాగుందంటే డెఫినెట్లీ ఇది వర్తబుల్. ఎందుకంటే మనం ఈ 1200 పెట్టి ఇది ఖచ్చితంగా తీసుకొచ్చని నేనైతే చెప్పేస్తా క్లియర్గా. అండ్ ఆల్ ది బెస్ట్. సో మంచి సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా మూవీస్లో కూడా మంచి క్యారెక్టర్స్ చేయాలి, వెబ్ సిరీస్ కూడా చేయాలి. సో మీరు అనుకున్న గోల్ అయితే డెఫినెట్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ ఏదైనా ఒక మంచి మూవీ ఓపెనింగ్లో కలుస్తామేమో మేబీ. థ్యాంక్ యూ, తప్పకుండా నేను హార్డ్ వర్క్ చేస్తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా కలుస్తాను. డెఫినెట్గా మీరు మంచి ఒక పూజా కార్యక్రమం కానీ మూవీ ఓపెనింగ్లో కానీ డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. మీ డాన్స్ చూసాను, మీ రీల్స్ చూసాను, ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నారు. ఇట్స్ మంచి రీచ్ ఉంది. అంటే చాలామందికి ఒకరితోనే పేరు బాగుంటుంది, ఒకరు చేస్తేనే బాగుంటుంది అనే ఒక ముద్ర పడుతుంది. సో బట్ మీరు అలా కాకుండా చేసిన ప్రతి వాళ్ళతోనూ మీకు మంచి ఈజ్ కనిపించింది నాకు. సింగిల్గా చేసిన బాగుంది అండ్ సరదాగానే, బట్ బాయ్స్తో కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు 3 members బాయ్స్ కలిసి చేశారు, నేను చూసాను. నా ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఎవర్, నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళతో కూడా చాలా బాగా చేశారు. అండ్ అమ్మాయి చాలామంది గర్ల్స్తో చేశారు. గర్ల్స్ కూడా ఒక్కొక్క డిఫరెంట్గా చేశారు అండ్ ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంది అండ్ బాగా చేశారు. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. మీరు కూడా సినిమాస్లోకి రావాలి అండ్ మీ కెరీర్ మంచిగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి, ఇది ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తారండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. మీ థ్యాంక్ యూ.